రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట వద్ద మానేరు వాగు మధ్యలో 5 రైతులు చిక్కుకున్నారు. ఈ విషయం కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి వెళ్లడంతో మానేరులో చిక్కుకున్న బాధితుడు స్వామికి బండి సంజయ్ ఫోన్ చేశారు. స్వామితో పాటు ఉన్న పిట్ల మహేష్, పిట్ల స్వామి, ధ్యానబోయిన స్వామి గురించి సంజయ్ ఆరా తీశారు. బాధితులెవరూ కూడా భయపడొద్దని, అండగా ఉంటామని సంజయ్ భరోసానిచ్చారు. జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని, అధికారులతో మాట్లాడి భోజనం కూడా అందేలా చర్యలు తీసుకుంటామని సంజయ్ వెల్లడించారు. పొద్దున వర్షం సడన్ గా బాగుపడ్డది. ఇప్పుడు ఎవరు ఉన్నారు? మీ 5 ఎవరు ఉన్నారు? ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ లేవు, మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ? దూరం ఉన్నారా? సరే ధైర్యం ఉండండి, మారుతున్నాను. కలెక్టర్ కూడా వచ్చినాడికి ధైర్యం ఉండండి, నేను మారుతున్నాం. అందరం చూస్తున్నాము, అందరం కూడా అందరం చూస్తున్నాము. భోజనం గిట్ల వచ్చింది ఏమన్నా? భోజనం గిట్ల వచ్చిందా? భోజనం గిట్లా పంపిస్తారు. కలెక్టర్ చూస్తున్నారు, ఆయన కూడా వస్తున్నారు ఆడికి. కలెక్టర్ వస్తున్నారు, అదే నోటి వస్తారు, అక్కడ ఉంటాను చెప్పన్నారు. మీరు టెన్షన్ పడకండి, టెన్షన్ పడద్దు. టెన్షన్ నేను కూడా మారుతున్నాను. ఇంకేం? సరే సరే సరే. ఎక్కడున్నారు? మధ్యలో ఉన్నారా? ఎవరెవరు ఎంతమంది ఉన్నారు? మీరు పొద్దున ఇది వేరు ఆడికి వర్షం సడన్ గా బాగుపడ్డది. ఇప్పుడు ఎవరు ఉన్నారు? మీ 5 ఎవరు ఉన్నారు? ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ లేవు, మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ? దూరం ఉన్నారా? సరే ధైర్యం ఉండండి, మారుతున్నాను. కలెక్టర్ కూడా వచ్చినాడికి ధైర్యం ఉండండి, నేను మారుతున్నాం. అందరం చూస్తున్నాము, అందరం కూడా అందరం చూస్తున్నాము. భోజనం గిట్ల వచ్చింది ఏమన్నా? భోజనం గిట్ల వచ్చిందా? భోజనం గిట్లా పంపిస్తారు. కలెక్టర్ చూస్తున్నారు, ఆయన కూడా వస్తున్నారు ఆడికి. కలెక్టర్ వస్తున్నారు, అదే నోటి వస్తారు, అక్కడ ఉంటాను చెప్పన్నారు. మీరు టెన్షన్ పడకండి, టెన్షన్ పడద్దు. టెన్షన్ నేను కూడా మారుతున్నాను. ఇంకేం? సరే సరే సరే. ఎక్కడున్నారు? మధ్యలో ఉన్నారా?